వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భగీరథ్ కేసులో తన నిర్ణయాన్ని సమర్థించుకున్న బండి, కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించానన్న బండి, తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ, ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుస్తోందన్న బండి సంజయ్. జగన్ మాటలనే కాపీ చేస్తున్నారన్న కేకే రాజు, మత్స్యకారుల హామీలపై చంద్రబాబును ప్రశ్నించిన కేకే, మత్స్యకారుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరాటమన్న కేకే, ఓట్ల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసిన కేకే రాజు. రోమ్లో ప్రధాని మోదీకి అపూర్వ సైనిక స్వాగతం, ఇటలీ పర్యటనలో మోదీకి ఘన ఆతిథ్యం లభించింది. జార్జియా మెలోనీతో కీలక భేటీ జరిపిన మోదీ, రక్షణ వాణిజ్య అంశాలపై రోమ్తో మోదీ చర్చలు. నిర్మలాతో భేటీలో తెలంగాణ నిధులపై పట్టి చర్చ, అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన పట్టి, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలపై నిర్మలాతో పట్టి భేటీ, రాష్ట్రానికి 5,000 కోట్లు కోరిన బట్టి విక్రమార్క. కల్తీ మద్యం ఆరోపణలపై జగన్ కు కౌంటర్ ఇచ్చిన కొల్లు, ఆధారాలు ఉంటే చూపించాలని జగన్ ను ప్రశ్నించిన కొల్లు, మద్యం పాలసీలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న కొల్లు, ప్రజలను తప్పుదారి పెట్టొచ్చని హెచ్చరిక. ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అత్యుత్తమ మద్యం పాలసీని తీసుకొచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ అధినేత జగన్ చేస్తున్న కల్తీ మద్యం ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలు చేస్తే వాటికి ఆధారాలు కూడా చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే ఇలాంటి దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. మద్యం నియంత్రణ వ్యవస్థను మరింత పటిష్టం చేశామని వివరించారు. ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హెచ్చరించారు. ఇవాళ వీళ్ళు 5 రాష్ట్రాల్లో దోపిడీ సామ్రాజ్యం, సాక్షాత్ ఆర్టీసీ బస్సులు కూడా వీళ్ళు వాళ్ళ దోపిడీకి వాడుకున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఎందుకంటే ఇదే జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజున అందల వెక్కిచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ ఈ కల్తీ మద్యం స్కామ్ చేస్తే రేపు ఇంకేదో ఎక్కిస్తారని చెప్పి ఆశ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపించావా జగన్మోహన్ రెడ్డి గారు? జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం యంగ్ ఇండియా స్కూల్ భూముల కేటాయింపుల అంశంపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన భూమిని తగ్గించడంలో ఎమ్మెల్యే సంజయ్ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. భారీ విలువైన నిర్మాణ కాంట్రాక్టర్లను మేఘా కృష్ణారెడ్డికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో కొందరికే లాభాలు చేకూరుతున్నాయని ఆరోపించారు. ప్రజా ఆస్తుల విషయంలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. లొకేట్ చేయవస్తుంది. నువ్వు 5 ఎకరాల స్థానే 2 ఎకరాలు ఇచ్చిన అనిపించుకుంటే అది ఎట్లా లొకేట్ అవుతుంది? మరి 25 ఎకరాలు 10 ఎకరాలు ఏంటి? నాకు ఇది మొత్తం ప్రభుత్వమే ఎమ్మెల్యే గారి కన్సర్న్లో నడుస్తున్నది. 5 ఎకరాలు 10 ఎకరాలు కుదించబడటం లోపల నీ పాత్ర ఏంటి? అసలు నీకు అక్కడ ఈ రెసిడెన్స్ స్కూల్ నిర్మాణం చేయాలని ఉందా లేదా? అది కూడా కేంద్రీయ విద్యాలయంలోకి ఇంకేమైనా చేద్దామని ఉన్నదా? కలెక్టర్ ప్రతిపాదించింది 25 ఎకరాలకు. మరి జీవో ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిందని చెప్పని మరి నేను గమనిస్తే పాలాభిషేకాలు జరిగినాయి. ఈ పాలాభిషేకాలు 25 ఎకరాలు 10 ఎకరాలు కుదించబడ్డందుక, ఈ పాలాభిషేకాలు 25 ఎకరాలు 10 ఎకరాలు కుదించబడ్డందుక ఆ పరిసర గ్రామాల వారందరూ కూడా విద్య యొక్క ప్రాధాన్యత గుర్తిరుగుతుందని చెప్పంటారు. లక్ష్మీపులు అట్లాగే ఈ చెల్గెల్ సంబంధించినటువంటి మీరు అదనంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని మరి భావిస్తున్నారో, చెలిగెల్లో అది ఏర్పాటు చేయబడడానికి కావాల్సినటువంటి 25 ఎకరాల స్థలం మీరు 10 అనేది ఏదైతుందో ఇది ప్రజానీకాన్ని మభ్యపెట్టి అసలు మంజూరు చేసిందా చేయలేదా, కడతారా కట్టరా? 20 ఎకరాల అవసరం 10 ఎకరాల జీవో ఇచ్చి పాలాభిషేకం చేసుకోవడం ఏంటే? 20 ఎకరాలు అవసరం అది ఉత్తర్వులు తెలిసి వెలువడ్డాయా తెలియక వెలువడ్డాయా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జగిత్యాల పట్ల అని వివక్షతనా నిర్లక్ష్యమా? నా మీద ఏమైనా కోపం ఉంటుండని ఏవయా? ఒక్కొక్క దానికి పాఠశాల నిర్మాణానికి 200 కోట్లు,
ఇంటూ 100 పెట్ట 20,000 కోట్లు. ఈ 20,000 కోట్లు ఎవడు కాంట్రాక్టర్ అనేది కూడా ఏదో సాధారణ స్థానికులకైతే ఎవరికి అవకాశం లేదే. స్థానికులకి ఎవరికి అవకాశం లేదు. ఈ 20,000 కోట్లు ఏదైతుందో గుత్తాధిపత్యం పెట్టుబడిదారులు వీళ్ళ రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో అది మళ్ళా ఏ మెగా కృష్ణారెడ్డో మరి ఎవరు నిర్మాణం చేస్తుండో మాకు తెలియదు, కానీ ఎవడున్నా కానీ ఏది ఇస్తుందో మన స్థానికులు జిల్లా వాడైతే కాదు. మంత్రి సత్యకుమార్ వ్యవహారంపై మరోసారి బీజేపీలో చర్చ మొదలైంది. బీజేపీ నేత సుదర్శన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ ఇక్కడైన అరాచకాలు ఆపాలని హెచ్చరించారు. పరిస్థితులు మారకపోతే తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. ధర్మవరంలో అనుచరుల వ్యవహార శైలిపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం. సొంత పార్టీలో ఇలాంటి విమర్శలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదో తేల్చుకోనని చెప్పేసి సందర్భంగా సవాల్ చేస్తున్నాం. నీకు నీ అనుచరులు ఏదో గప్పాలు కొట్టుకుంటుంటారు మీడియాలో, మా మంత్రి ఇట్లా చేసి అట్లా చేసి. నేను నిజంగా నువ్వు చేసింటే నువ్వు రాజీనామా చేయి. నువ్వు పార్టీ తరఫున పోటీ చేస్తావా, లేదా నేను చేయాలా, లేదా ఇండిపెండెంట్ గా నువ్వు చేస్తావా, నేను చేయాలా, చెయ్యి. నీ పోటీ చేద్దాం, ఎవడు గెలుస్తారో తెలుస్తారని చెప్పేసి నీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్లకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా. అదేవిధంగా నీ పుట్టుకంత అవినీతి మాయం. నేను ఎక్కడ కూడా ధర్మాలలో వసూలు పరం చేయలేదు. ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి నువ్వు ఒక బీసీ వ్యక్తి అని చెప్పేసి ధర్మారంలోకి వచ్చి ఎలక్షన్ లో పోటీ చేయడం జరిగింది. నువ్వు నిజంగా బీసీ నాయుడు అయితే ఎవడయ్యా వాడు నీ కంట్రీ నాయకులు వచ్చేసి కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ నీ పెత్తనం చెలాయించడానికి. ఇక్కడ బీసీ నాయకులు లేరా? మా బీసీ సోదరులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ నాయకులు ఎవరు లేరా? బీసీ నాయకుల్ని మా సోదరులు ఇన్ఛార్జి పెట్టు, మేము అందరం కూడా చెల్లుడు చేస్తాం నీకు అని చెప్పేసి ఈ సందర్భంగా నీకు చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలంగాణకు అదనంగా 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని బట్టి కోరారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, అభివృద్ధి ప్రణాళికలపై వివరించినట్లు సమాచారం. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భగీరథ్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాచారం అందిన వెంటనే తన కుమారుణ్ణి పోలీసులకు అప్పగించారని తెలిపారు. విచారణకు పూర్తి సహకారం అందించాలని తానే సూచించానన్నారు. ఏ తండ్రైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించారు. కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఆరోపించారు. తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. మొత్తం చేయాలంటే ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో భారీ మోసాల నెట్వర్క్ బయటపడింది.
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 66 మందిని అరెస్ట్ చేశారు. 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ అరెస్ట్, సెక్స్టార్షన్ వంటి నేరాలకు ఈ సిమ్లు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 101 కోట్లు దాటిన మోసాలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యవస్థ ఉంది. అట్లానే ఒక గోస్ట్ సిమ్స్ని సరఫరా చేసే ఒక ముఠా కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. అన్నీ కూడా మనము ఒకసారి డెసిఫర్ చేయడానికి ఛేదించడానికి ఈ ఒక ఆక్టోపస్ ఒక ఆపరేషన్ని మనము చేపట్టాను. సో ఆక్టోపస్ 1లో మనము దాదాపు 16 స్టేట్స్లో మన టీమ్స్ పంపించి 850 కేసెస్ పైన నేరాల్లో పాల్గొనే సైబర్ క్రిమినల్స్లో 350 మ్యూల్ అకౌంట్స్ని అట్లానే 117 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత స్థాయిలో ఒక దేశవ్యాప్తంగా ఆపరేషన్ను మొదటిసారిగా జరిగింది. అది కూడా మన హైదరాబాద్ పోలీసు చేసింది. తర్వాత ఆక్టోపస్ 2లో 9 స్టేట్స్లో మన టీమ్స్ పంపడం జరిగింది. 52 మందిని మనం అరెస్ట్ చేశాను. ఆక్టోపస్ 1లో మన ఫోకస్ అంతా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ పైన మన ఫోకస్ చేస్తే, మనము సెకండ్ ఆపరేషన్లో ఆక్టోపస్ 2.0లో ఈ బ్యాంక్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరెవరు ఈ యొక్క మ్యూల్ అకౌంట్ సరఫరా చేస్తున్నారు వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం జరిగింది. దాదాపు మనము 52 మంది అరెస్ట్ చేస్తే దాంట్లో 32 మంది బ్యాంక్ ఆఫీషియల్స్. ఇంత పెద్ద సంఖ్యలో బ్యాంక్ ఆఫీషియల్స్ అరెస్ట్ కావడం ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి. మన ఆక్టోపస్ 2.0లో చూసింది ఏమంటే బ్యాంక్లో చాలా లూపోల్స్ ఉన్నాం, దాన్ని మనము ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఒక సైబర్ క్రైమ్ క్రిమినల్స్కి ముఖ్యంగా మెయిన్ లైఫ్ లైను ఈ మ్యూల్ అకౌంట్స్. ఈ మ్యూల్ అకౌంట్స్ లేకపోతే వాళ్ళు నేరానికి పాల్గొనడానికి అవకాశం లేదు. అందుకు మనము బ్యాంకింగ్ వ్యవస్థ పైన మనము చాలా ఫోకస్ చేయడం జరిగింది. అక్కడికే వదలకుండా మనము వివిధ బ్యాంక్ మేనేజ్మెంట్స్తో మాట్లాడాను, ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడాను, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ రావడం జరిగింది. బ్యాంకింగ్ మేనేజ్మెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ కూడా కొంత అవేర్నెస్ రావడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే రోజు ఆ ఒక ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్నో దాన్ని కూడా పరిష్కారం చేయడానికి వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. సో నెక్స్ట్ ఈ ఒక మ్యూల్ అకౌంట్ హోల్డర్సు ప్లస్ బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. ముఖ్యంగా ఇంకోటి నెట్వర్క్ గోస్ట్ సిమ్ నెట్వర్క్. అంటే గోస్ట్ సిమ్ అంటే నా పేరుతోనే ఉన్న సిమ్ ఇంకోటి వాడు వాడడము. అంతే, అది పేరంతా నాదే ఉంటుంది, సిమ్ కూడా నాదే ఉంటుంది, నాదే బయోమెట్రిక్స్ ఉంటుంది, నాదే ఆధార్ కార్డు ఉంటుంది. బట్ అది యూజ్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు. అది ఒక గోస్ట్ సిమ్ నెట్వర్క్. దాన్ని ఛేదించడానికి మనము ఆక్టోపస్ 3.0 స్టార్ట్ చేయడం జరిగింది. 5 దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్నారు. అక్కడ మోదీకి అపూర్వ సైనిక స్వాగతం లభించింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వయంగా ఆహ్వానించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ తో ఘన స్వాగతం పలికారు. అనంతరం కొలోసియం వద్ద ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. రక్షణ, వాణిజ్యం, హరిత ఇంధన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ కోటి ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న గోదాంపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. 3 అంతస్తుల భవనంలోని సెల్లార్ను గోదాంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కొత్త యజమాని ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. సెల్లార్ను ప్రమాదకరంగా వినియోగిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు.
అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఎంకక్ బిల్డింగ్ ఉన్నది 4-5-485 నేను కొనేసిన తర్వాత వీళ్ళు నాకు డిమాండ్ చేస్తున్నారు 1.5 crore. లేదంటే ఈ దీనికి అన్ని లోపల చెత్త పెట్టినారు, విచ్ ఈస్ ప్రోన్ టు ఫైర్ ట్రాజెడీ. అండ్ ఐ హావ్ రేజ్డ్ కంప్లైంట్ బిఫోర్ హైడ్రా. హైడ్రా వాళ్ళకి 15 days టైం ఇచ్చినారు. 15 days టైంలో ఏం చేయలేదు, చెత్త తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. మళ్ళీ ఇస్తే ఇప్పుడు వాళ్ళు టు బ్రేక్ ఓపెన్ ద లాక్ అని చెప్పినారు. అది షట్టర్ తీసుకుంటున్నారు అంది. హైడ్రా చెప్పినా నువ్వు కరెక్టే ఉన్నావు, నేను వచ్చి 15 days టైం ఇచ్చినారు. 15 days తర్వాత 3 months అయిపోయినాయి, ఇప్పుడు వరకు వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు మళ్ళీ వచ్చి హైడ్రా వాళ్ళు చేస్తున్నారు. నాకు 9 months అయింది. 9 months నుంచి కూడా ఒక చుక్క పైసా కూడా ఇవ్వలేదు. మత్స్యకారుల హక్కుల అంశంలో జగన్ ఇచ్చిన హామీలను ఇప్పుడు చంద్రబాబు కాపీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు విమర్శించారు. జువెల్లిదిన పర్యటనలో జగన్ మత్స్యకారులకు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. పోలీసులు సీజ్ చేసిన బోట్లను దొంగిలించడం హాస్యాస్పదమని అన్నారు. మత్స్యకారుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. సంబంధించి అయినా ఒక పెట్టుబడుల సదస్సు అయినా ఎక్కడైనా పెట్టుబడుల సదస్సులు జరిగితే ఎవరైనా ఏం మాట్లాడదంటే ఆ పెట్టుబడులదారికి మేము ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నాం, ఏ విధంగా పెట్టుబడులు మేము ఆకర్షించాం, ఈ పెట్టుబడుల వల్ల ఆ ప్రాంతానికి ఎలాంటి మేలు జరుగుతుంది, ఆ ప్రాంతంలో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఆ ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఆదాయం వస్తుందని మాట్లాడుతున్నాం. కానీ ఈయన ఏమీ మాట్లాడట్లేదు. ఎంతసేపు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఏమీ చేయలేకపోయాం, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మన చేత కావట్లేదు. రేపు మళ్ళీ వచ్చేది అధికార ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం గురించి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ఏదో రాకుండా మనకి ఛానల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, వీటి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలనే ఉద్దేశంతో సమయం సందర్భం లేకుండా వెటకారంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వెటకారంతో వ్యంగ్యాస్త్రాలతో జగన్మోహన్ రెడ్డి గారిని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం. నిన్న ఒకవైపు తండ్రి ఏమో అక్కడ ఎలాంటి మనం చూసాం, గాడిలో వంట ఉండటం ఎలాగానే చూసాం. ఒకవైపు కొడుకేమో నేను ఇంటికి తీసుకొచ్చి మత్స్యకారులను తీసుకొచ్చి డ్రామా ఆడుతున్నారు. గతంలో మనం చూసాం మత్స్యకారుల బోట్లకు సంబంధించి ఏం జరిగిందో అనే పరిస్థితి చూసాం. పోలీసులు సీజ్ చేసిన బోట్లని ఎవరన్నా దొంగిలించడం అనేది హాస్యాస్పదం. పోలీసులు సీజ్ చేసిన బోట్లని ఏదో పోలీస్ స్టేషన్లనే దొంగిలించిన విధంగా ఏ విధంగా చేశారో ఆ డ్యామేజ్ని కవర్ చేసుకోవడం కోసం ఆయన నేనేదో రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడారు, ఎవడు అడ్డుకుంటాడు, ఎవడు చేస్తాడు, మన తీరం మన ఇష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు. జువ్వెల్లిదిన్నకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు, మీ హక్కుల్ని భంగం కలిగించేది ఎవరు, నేను మీకు రక్షణగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి నమ్మకాన్ని భరోసాని కల్పించడం జరిగింది. దాన్ని ఈరోజు ఈ స్కిట్ చంద్రబాబు నాయుడు మళ్ళీ కాపీ చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. గత నెలలో కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి యొక్క ధోరణి. 45 సంవత్సరాల ఇండస్ట్రీ, కేంద్ర ప్రభుత్వం నా వల్లే నడుస్తుంది, ఈ దేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుని అనుకునే చంద్రబాబు నాయుడికి ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత బాధ్యత రాహిత్యంతో రాజకీయాలు చేస్తున్నాడనే దాని నిదర్శనం ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పెట్రోల్కు సంబంధించి, డీజిల్కి సంబంధించి డిమాండ్ అండ్ సప్లై మీద కూడా కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, ఈ దేశంలోనే అత్యంత వృద్ధ రాజకీయ నాయకుడు ఎవరున్నాడంటే చంద్రబాబు నాయుడు మాత్రమే. దానికి నిదర్శనం ఏంటంటే గత నెలలో ఎవరైతే సామాన్యులు, చదువు సంధ్య లేని పేద ప్రజలు, లేకపోతే కొంతమంది ఎవరైనా సామాన్యులు అంటే వాళ్ళు ఎవరైనా ఆందోళన ఏ విధంగా చెందుతారో ఆ విధంగా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, మిగతా 25 జిల్లాలు ఏవైపోయినా పర్వాలేదు, అమరావతిలో నిర్మాణాలు ఆగకూడదు, అమరావతిలో నిర్మాణాలు ఆగితే తనకు వస్తున్న 70% 80% కాంట్రాక్టర్లో కమిషన్లన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి రేపొద్దుటే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్టర్లన్నీ, బిల్లులన్నీ పెండింగ్ ఉండి కమిషన్లన్నీ తనకు పెండింగ్ పడతాయనే ఉద్దేశంతో 25 జిల్లాల్లోని డీజిల్ కొరత ఉన్నా పర్లేదు, పెట్రోల్ కొరత ఉన్నా పర్వాలేదు అనే ఉద్దేశంతో రిటైల్ డీలర్లందరినీ కూడా, ఇది వాస్తవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెట్రోలు, డీజిల్ రిటైల్ డీలర్లందరినీ కూడా బెదిరించి లక్షలాది లీటర్ల డీజిల్ని, పెట్రోల్ని అమరావతి నిర్మాణం కోసం మీరు బెదిరించి స్టోర్ చేసిన మాట వాస్తవమా కాదా? దానివల్ల మిగతా 26 జిల్లాల్లో ఉన్న సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు డీజిల్ కోసం, పెట్రోల్ కోసం ఆందోళన చెంది క్యాన్లు పట్టుకుని క్యూ లైన్లో ఎండలో పడి గంటల తరబడి క్యూ లైన్లో నుంచుని ఏ విధంగా ఇబ్బందులు పడ్డారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కానీ ఈ పెద్ద మనిషి డిమాండ్ అండ్ సప్లై మీద కూడా ఇతనికి అవగాహన లేదు.
ఎంతసేపు ఏదైనా కేంద్ర ప్రభుత్వం నా మీద నడుస్తుందని చెప్తా ఉంటాడు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులను కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టండి. ప్రజలు విజ్ఞులు, ఎవరు నిజాయితీతో సిద్ధశుద్ధితో ఇచ్చిన మాటకి కట్టుబడి చెప్పిన దానికంటే మిన్నగా చెప్పిన సమయానికంటే ముందుగా సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేసి చూపించారో ప్రజలకు అర్థమైంది, ప్రజలు గమనించారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కడప నగరంలో గంజాయి విక్రయాలపై చిన్న చౌక్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2 ప్రధాన విక్రయదారులతో పాటు మొత్తం 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంగని వీధికి చెందిన మాధవ, సాకే శంకర్, మనోజ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 1 కిలో 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిని నగర బహిష్కరణ కూడా చేస్తామని స్పష్టం చేశారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎలా వస్తుందంటే గంజాయి వాడిన వాళ్ళకు ఇలా వస్తుంది, వీళ్ళు గంజాయి తాగినట్లు లెక్క. ఇది ప్రతిరోజు మేము నైట్ బీట్లో వెళ్ళే వాళ్ళకి ఇస్తున్నాము. ఎవరైతే రోడ్ల పైన అల్లరిగా తిరగడము వాళ్ళకి చెక్ చేసినప్పుడు ఆ స్ట్రైప్ సింగిల్ స్ట్రైప్ వచ్చిందంటే గనక సింగిల్ స్ట్రైప్ వస్తే వాళ్ళు గంజాయి వాడినట్లు. ఆ విధంగా చెక్ చేసి రీసెంట్గా మేము 4 పట్టుకున్నాము కడప టౌన్లో. గత 2 days నుంచి మాకు బయోచెక్ అని చెప్పి ఒకటి ఇవి పంపించినారు మా అధికారులు. వీటి ద్వారా మనం గంజాయి కన్జంప్షన్ చేసిన వాళ్ళను మనం ఐడెంటిఫై చేయొచ్చు. రాత్రి మా వాళ్ళు గ్లూకోల్స్ తర్వాత రక్షకులు తిరుగుతూ ఉంటాయి. తర్వాత మేము వాళ్ళ ద్వారా అందరిని చెక్ చేస్తే మాకు 2 మనుషులు దొరికినారు. ఈ బయోచెక్ చేయించినప్పుడు వాళ్ళ యూరిన్ డ్రాప్ను దీనిపైన వేస్తే కనుక ఒక్కటే స్ట్రైప్ వస్తే అతను గంజాయి వాడినట్లు, ఒకటి కాకుండా మల్టిపుల్ స్ట్రైప్స్ వస్తే అతను గంజాయి వాడినట్లు. ఆ విధంగా మేము ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినాము. వాళ్ళను విచారిస్తే కనుక వాళ్ళు గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారో చెప్పినాడు. అతన్ని కూడా అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 1 kg 600 grams గంజాయి సీజ్ చేసినాము. దానిపైన ఎఫ్ఐఆర్ కట్టి ఇంకా విచారిస్తున్నాము. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భగీరథ్ కేసులో తన నిర్ణయాన్ని సమర్థించుకున్న బండి, కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించానన్న బండి, తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ, ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుస్తోందన్న బండి సంజయ్. జగన్ మాటలనే కాపీ చేస్తున్నారన్న కేకే రాజు, మత్స్యకారుల హామీలపై చంద్రబాబును ప్రశ్నించిన కేకే, మత్స్యకారుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరాటమన్న కేకే, ఓట్ల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసిన కేకే రాజు. రోమ్లో ప్రధాని మోదీకి అపూర్వ సైనిక స్వాగతం, ఇటలీ పర్యటనలో మోదీకి ఘన ఆతిథ్యం లభించింది. జార్జియా మెలోనీతో కీలక భేటీ జరిపిన మోదీ, రక్షణ వాణిజ్య అంశాలపై రోమ్తో మోదీ చర్చలు. నిర్మలాతో భేటీలో తెలంగాణ నిధులపై పట్టి చర్చ, అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన పట్టి, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలపై నిర్మలాతో పట్టి భేటీ, రాష్ట్రానికి 5,000 కోట్లు కోరిన బట్టి విక్రమార్క. కల్తీ మద్యం ఆరోపణలపై జగన్ కు కౌంటర్ ఇచ్చిన కొల్లు, ఆధారాలు ఉంటే చూపించాలని జగన్ ను ప్రశ్నించిన కొల్లు, మద్యం పాలసీలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న కొల్లు, ప్రజలను తప్పుదారి పెట్టొచ్చొద్దని హెచ్చరిక.